చూస్తే ఇప్పుడు మాత కోసం శారీ పెట్టలేమంటున్నారు మీరు. తెస్తే ఏం చేస్తారన్న శారీస్ అవి? మేము యాక్చువల్లీ ఇప్పుడు రోజు శారీస్ పెడతాం ఇక్కడ. కాకపోతే మాత వడిలో పెడతాము. రోజు ఏ కలర్ అయితే శారీ ఉందో ఆ కలర్ వడిలో పెడతాము. తీసేస్తాం మళ్ళీ. తీసేసి అంటే ఏం చేస్తారు? అవి ఆప్షన్స్ లేకపోతే ఒక పని చేస్తారా? లేదు యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళే 1 ఇయర్ బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకుంటారు. అన్ని చీరలు వచ్చేసి కూడా మంచి కాస్ట్లీ చీరలే ఉంటాయి, పట్టు చీరలు. వాళ్ళు కట్టుకునే ముందు మాత దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళ తర్వాత ఇప్పుడు కట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ నుంచి అంతా జమ చేసి ఇప్పుడు కట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మాత కోసం ఈ ఇయర్ జమ చేస్తుంటారు శారీస్ ఇయర్ మొత్తం. సో మా ఇంట్లో ముగ్గురు, మా మమ్మీ, 2 పిన్నిలు అందరు కలిసి శారీస్ జమ చేస్తారు. ఆ కలర్ ప్రకారం మేము పెడుతుంటాం. ఇక మనము 9 డేస్ అమ్మవారిని మనం ఎట్లా కొలుస్తామన్నా మీరు? మేము చాలా ఇష్టంతో కొలుస్తాం మన దేవుడిని. ఏం చేస్తారా 9 డేస్? 9 డేస్ మేము దీక్షలో ఉంటాము. ప్రతిరోజు పొద్దున రాత్రి దీపారాధన చేసుకుంటాము. మా ఇంట్లో ఉంటే ఇంట్లో చేసుకుంటాము, ఇక్కడ ఉంటే ఇక్కడ చేసుకుంటాము. మా దాన్ని బట్టి ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటాము. 9 రోజులు నిష్టగా ఉంటాము, ఒక పొద్దు ఉంటాము. అందరికి ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేస్తాము. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు కూడా బీచ్లో ఉన్న వాళ్ళకి బీచ్ పెట్టడానికి అవన్నీ అన్నీ చేస్తూ ఉంటాం. మేము మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము. చూడినంత వరకు అందరికీ సహాయం చేద్దామని చూస్తాము ఈవినింగ్ టైంలో.